అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా తిరుపతిలోని ఇస్కాన్ టెంపుల్లో పెద్ద ఎత్తున భక్తులు స్వామి దర్శనార్థం ఉదయం నుండి కూడా క్యూ లైన్లో బారులు తీరినటువంటి పరిస్థితి ఉంది. శ్రీహరికి మరో రూపమైనటువంటి శ్రీకృష్ణుడు ఇవాళ జన్మించినటువంటి నేపథ్యంలోనే ఇవాళ స్వామివారి దర్శనార్థం తిరుపతి నుంచే కాకుండా తిరుపతి పరిసర ప్రాంతాల నుంచి కూడా పెద్ద ఎత్తున భక్తులు ఇస్కాన్ టెంపుల్కి వస్తున్నటువంటి పరిస్థితి. ఉదయం వేకుజామున అభిషేకాది కార్యక్రమాలు, అదేవిధంగా ప్రత్యేక హారతుల అనంతరం ప్రారంభమైనటువంటి సర్వదర్శనంకి క్యూ లైన్లో భక్తులు దాదాపు 1.5 కిలోమీటర్ మేర వరకు వేచి ఉన్నటువంటి పరిస్థితి. అయితే కృష్ణ జన్మాష్టమిని దృష్టిలో ఉంచుకొని ఇటు ఇస్కాన్ టెంపుల్ యాజమాన్యం కావచ్చు, అదేవిధంగా తిరుపతికి సంబంధించి ఇటు పోలీస్ యంత్రాంగం కూడా ముందుగానే భక్తులని అంచనా వేస్తూ అలర్ట్గా ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఎక్కడికక్కడ ఇస్కాన్ రోడ్ను మొత్తాన్ని కూడా ట్రాఫిక్ డైవర్ట్ చేశారు పోలీసులు. మరోవైపు భక్తులకి ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోకుండా ఉచిత దర్శనం క్యూ లైన్తో పాటు విఐపి పాసుల క్యూ లైన్, అదేవిధంగా దర్శనాలు 50 రూపాయల టికెట్ కావచ్చు, 100 రూపాయల టికెట్ కావచ్చు, ఇలా అమ్ముతున్నటువంటి టికెట్లను వేరువేరుగా కూడా క్యూ లైన్లను ఏర్పాటు చేసినటువంటి పరిస్థితిని అయితే ఇక్కడ చూడొచ్చు. అయితే ఫ్రీ దర్శనం భక్తులకు కూడా కేవలం 30 నిమిషాల సమయంలోనే కూడా స్వామివారి దర్శన భాగ్యం కలుగుతూ ఉంది. అయితే దర్శించుకున్న వాళ్ళు ప్రతి ఒక్కరికి కూడా దర్శనానంతరము ఇక్కడ ఇస్కాన్కి సంబంధించినటువంటి యాజమాన్యం తీర్థప్రసాదాలు కూడా అందజేస్తున్నటువంటి పరిస్థితి. చాలా చూస్తున్నాం క్యూ లైన్లో ఎంతవరకు భక్తులు బారులు తీరారు అని చెప్పి. దాదాపు ఎడమవైపు 4 క్యూ లైన్లు, కుడివైపు 4 క్యూ లైన్లు ఏర్పాటు చేసి ప్రతి ఒక్క భక్తుడిని స్వామివారి దగ్గర వరకు వెళ్ళేటువంటి వెసులుబాటును ఇస్కాన్ యాజమాన్యం కల్పించిందని చెప్పొచ్చు. దగ్గరకు వెళ్ళిన తర్వాత స్వామివారి ఆశీర్వాదం తీసుకున్న తర్వాత వెంటనే అక్కడి నుంచి కదిలి వెళ్ళాలని భక్తుల్ని ఇక్కడ ఇస్కాన్కి సంబంధించినటువంటి యాజమాన్యం రిక్వెస్ట్ చేస్తున్నటువంటి పరిస్థితి. ఆధ్యాత్మిక నగరమైనటువంటి తిరుపతిలో ఎన్నో ఏండ్ల నుంచి ఈ ఇస్కాన్ టెంపుల్ యాజమాన్యం ఇక్కడ ఒక ఆలయాన్ని నిర్మించి కృష్ణ జన్మాష్టమి వేడుకలను ఎంతో అంగరంగ వైభవంగా నిర్వహిస్తూ ఉంటుంది ప్రతి ఏడాది. అందులో భాగంగానే ఈ ఏడాది కూడా పెద్ద ఎత్తున భక్తులకి వస్తారని అంచనా వేస్తూ భారీ ఏర్పాట్లనే చేసింది. వీళ్ళందరికీ ఉచితంగా భోజనం అందించడం కావచ్చు, అదేవిధంగా దారిలో మజ్జిగ లాంటి పదార్థాలను కూడా ఇస్కాన్ యాజమాన్యం డిస్ట్రిబ్యూట్ చేస్తూ ఉంటుంది. పెద్ద ఎత్తున ఇస్కాన్ అయితే మాత్రం శ్రీకృష్ణ జన్మాష్టమి అనే కాదు, స్వామివారికి సంబంధించి ప్రత్యేక దినాల్లో సైతం ఇక్కడ వేడుకలను అంగరంగ వైభవంగానే నిర్వహిస్తుంటారు. ఇక ఇవాళ కృష్ణ జన్మాష్టమి అంటేనే ప్రత్యేకించి ఇస్కాన్ యాజమాన్యానికి ఒక ప్రత్యేకమైనటువంటి దినంగా చెప్పొచ్చు. ఇవాళ ఆరాధన ఉత్సవాలు అంటే ఏదైతే ఇస్కాన్ టెంపుల్కి సంబంధించినటువంటి భక్త వేదాంత స్వామికి సంబంధించినటువంటి ఈ యాజమాన్యం ప్రత్యేక ఆరాధన ఉత్సవాలను కూడా నిర్వహిస్తారు ఇవాళ. సో మొత్తం మీద ఉదయం 5:30 గంటల ప్రాంతం నుంచి ప్రారంభమైనటువంటి స్వామివారి శ్రీకృష్ణుల వారి యొక్క దివ్య మంగళ స్వరూప దర్శనము సాయంత్రం వరకు కూడా కొనసాగుతుంది కూడా ఇక్కడ యాజమాన్యం చెప్తున్నటువంటి పరిస్థితి. ఇక తిరుపతి నుంచి కూడా పెద్ద ఎత్తున తరలి వస్తున్నటువంటి భక్తులకి నిజంగానే చాలా మంచి సౌకర్యాలను ఇక్కడ ఏర్పాటు చేశారని కూడా ఆర్టీవీ ద్వారా నేను మీకు చెప్పగలుగుతున్నాను. వీడియో జర్నలిస్ట్ మునిసాయితో లోకేష్ రిపోర్టింగ్ ఫర్ ఆర్టీవీ, తిరుపతి ఇస్కాన్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.